అంటే పుల్లారావు గారు ఇక్కడ ప్రశ్న ఒకటే, 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు వచ్చాయి. అంటే 14.11% ఓటు భారతీయ జనతా పార్టీ గ్రాప్ చేసింది. బట్ వేరే లోక్సభకు వచ్చేసరికి మాత్రం లీడ్ వచ్చింది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కొంత మోడీ చరిష్మా ఇవన్నీ దాన్ని వేరేగా పనిచేసాయి. కానీ మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ పరంగా మనం చూసుకుంటే గతంలో లంకల దీపక్ రెడ్డికి వచ్చిన 25,000 ఓట్లు వస్తాయా రావా, ఆ 14% నిలబెట్టుకుంటుందా భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. రెండోది ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేను చేస్తున్న ఆరోపణలు ఏంటి, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ సీరియస్గా చేయలేదు, కాంగ్రెస్కి అడ్వాంటేజ్ చేయాలనుకుంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్కు సహకరించడం వల్ల ఆ మాత్రం బీఆర్ఎస్కి ఆ ఓటింగ్ శాతం రాబోతుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంటే భారతీయ జనతా పార్టీ గెలిచే వాతావరణం లేదు, గతంలో వచ్చిన ఓట్లు వస్తాయా రావా అన్న డౌటు ఉంది. అంతకు మించి ఎవరు గెలిచినా ఓడినా భారతీయ జనతా పార్టీ దానికి కీలకమైంది అన్నది ఈ రెండు పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ ధోరణి ఎలా చూడాలి? ఒకటి, ఎందుకంటే మైనారిటీ ఓటర్స్ ఉన్నారు కదా అక్కడ ఈ రెండు పార్టీలు. బీజేపీ వాళ్ళకి సాయం చేస్తుంది, వీళ్ళకి సాయం చేస్తుంది అంటే వాళ్ళు కొద్దిగా ఇంపాక్ట్ అవుతారు, అంతే మెయిన్ థింగ్. తర్వాత కారణాలు కూడా చూపెట్టుకోవటానికి ఓడిపోయాక. కానీ ట్రూత్ ఏంటంటే వాళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అంత ఓటింగ్ పర్సెంటేజ్ ఇంత కీన్ కాంపిటీషన్ లో రాదని నేను భావిస్తున్నా. తర్వాత ఈ ఎలక్షన్ లో వాళ్ళకి ఓటర్ల మీద కూడా కంట్రోల్ లేదు. మీరు గెలిస్తే లేదు, మీకేం సమస్య లేదు, తప్పుకోండి అని ఓటర్లు చెప్పకుండా చెప్పేసిన మాట. వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఓడిపోతాం, పెద్ద ఎఫర్ట్ చేసి ఓడిపోతావా అని ఆలోచన కూడా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పుకుంటారు మా ఓటర్లు వేసారు గెలిపిస్తారని చెప్పుకుంటారు ఎలక్షన్ అవ్వాక, అది తప్పదు. కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇందాక అనుకున్నది, ఒక గవర్నమెంట్ పరిపాలిస్తుంది, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. 3 సంవత్సరాలు తక్కువ కాదు, 6 నెలలు 2 నెలలు కాదు. సో జనం ఆశించుకుంటారు, అది దాని గురించి అడ్వాంటేజ్. బీఆర్ఎస్కి ఏంటంటే వాళ్ళకి వర్కర్స్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి, 10 సంవత్సరాలు పరిపాలించారు. సో ఈక్వల్ ఫైట్ కాదు, బట్ ఫైట్ ఉన్నది. ఇది ఎలక్షన్ వల్ల రేవంత్ రెడ్డి గారికి గెలిస్తే మంచి అడ్వాంటేజ్ వస్తుంది, ఇంకా ఆయనకి ఎదురు చెప్పేది లేదు, ఏం లేదు. కానీ బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం ఒక రెవల్యూషన్ వచ్చేస్తుంది, పార్టీలో చాలా షేకప్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ షేకప్ అయిపోతుంది. సో అది మనం చూడాలి 11 గంటలు. అది తప్పకుండా ఇది ఇంపాక్ట్ఫుల్ ఎలక్షన్. రైట్. మనం బీహార్కి సంబంధించిన అప్డేట్స్ మరొకసారి చూద్దాం. బీహార్లో ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 83 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అలాగే మహాగఠబంధన్ 57 స్థానాల్లో లీడ్లో ఉంది. అంటే మనం కరెక్ట్గా మ్యాజిక్ ఫైర్ 122 కాబట్టి కరెక్ట్గా 17 + 20 37 2 39 మరో 39 స్థానాలు కనుక ఎన్డీఏ ఖాతాలో పడితే ఇంకా బీహార్ పీఠాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి మార్గం సుగమమైనట్టే. ఎన్డీఏ మనకు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 84 స్థానాల్లో లీడ్లో ఉంది. కేవలం మనం చూస్తున్నప్పుడు దాదాపు 38 స్థానాలు మాత్రమే దూరంగా ఉంది మ్యాజిక్ ఫిగర్కి. మరి ఇదే లీడ్ కంటిన్యూ కాబోతుందా, ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా బీహార్ సంబంధించి అనేది మరి కాసేపట్లో మనకు తేలిపోబోతుంది. కొంత పిక్చర్ చూస్తే మాత్రం ఎన్డీఏకే కొంత మొగ్గు కనిపిస్తుంది. 243 స్థానాలకు సంబంధించి మనం చూస్తే అటు 147 స్థానాల కౌంటింగ్ సంబంధించిన అప్డేట్స్ మీకు టెంటివ్ అందిస్తోంది. అందులో ఎన్డీఏ 84 స్థానాల్లో, మహాగఠబంధన్ 57 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. రాఘోపూర్లో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ లీడ్లో ఉన్నారు. మహువాలో తేజస్వి యాదవ్ తమ్ముడు ముందంజలో ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్ అలీనగర్లో ముందంజలో ఉన్నారు. అలాగే తారాపూర్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారు. అలాగే శివాన్లో బీజేపీ అభ్యర్థి మంగల్ పాండే ముందంజలో ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. 86 స్థానాల్లో ఎన్డీఏ లీడ్లో ఉంది. ఇక జూబ్లీహిల్స్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్లో అక్కడ క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో కొంత ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక తొలి రౌండ్ ఫలితం మరో 15 మినిట్స్లో నేను మీకు అందించబోతున్నాను. తొలి రౌండ్లో చూడొచ్చు ఏం జరగబోతుందో. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 32 ఓట్లు నమోదైనట్టుగా మనకి తెలుస్తోంది. మొత్తం 10 రౌండ్లలో